మోర్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిపి రెడ్డి వారి కుమారుడు కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మరి ఈరోజు మనకు ప్రకృతిలో అన్నీ కలుషితం అయిపోతున్నాయి. మనిషి యొక్క జీవనము కూడా విశ్రాంతి లేకుండా నిరంతరము ఏదో టెన్షన్లతోటి అనారోగ్యం పాలవుతున్నారు. మనం తీసుకున్న ఫుడ్లో కూడా మొత్తము హైబ్రిడ్ వెరైటీస్ ఫర్టిలైజర్తో కూడుకున్నటువంటివి ఉన్నాయి. మంచినీళ్ళు కలుషితమవుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం కనీసం పేదవాళ్ళకి కొందరికైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని చెప్పి డాక్టర్ బిపి రెడ్డి గారు వారు కోరిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు బిపి రెడ్డి గారు చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు. అందులో ఆ పరిజ్ఞానం ద్వారా ప్రజలకి పేదవారికి ఇంకా సర్వీస్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నేను నమస్కారం అండి. మేము ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటి మధ్యతరగతికి మరియు బిలో పావర్టీలో ఉండేటువంటి వాళ్ళకి మా సహాయము సహకారము మా అభ్యర్థన కూడాను మేము చేసేది కూడాను మేము ఇచ్చేటువంటి ఏదైతే చికిత్సా కార్యక్రమం ఉన్నదో బిలో పావర్టీ వాళ్ళకే చేయాలని చెప్పి మా ప్రధాన ఉద్దేశం. మేము ముఖ్యంగా బిలో పావర్టీ వాళ్ళని ఆధారం చేసుకొని మేము మానవ సేవా సమితి అనేది మేము స్థాపించడం జరిగింది. దాంట్లో నేను వచ్చేటప్పటికి అధ్యక్షుడిగా ఉన్నాను. దానివల్ల మేము బిలో పావర్టీలో ఉండేటువంటి పిల్లలకు కూడాను ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలకి, అనాథ పిల్లలకి, బ్లైండ్ వాళ్ళకి అవన్నీ కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ గుంటూరు నివాసం లేదా హైత్నగర్లో ఉండేటువంటి వాళ్ళకు కూడాను మా సేవా కార్యక్రమాలని మా హాస్పిటల్ తరఫు నుంచి చేసేసి మాకు ఉండేటువంటి కార్యక్రమాలను మేము కూడా చేయాలనేది ఒక విధంగా మేము నిర్ణయం చేసినాం. అంతేకాకుండా ఈ పక్కన ఉండేటువంటి ప్లేస్ కూడాను మాదే. దాన్ని ఆధారం చేసుకొని తర్వాత హాస్పిటల్ని ఆధారం చేసుకొని కూడాను మాకు సంబంధించినటువంటి హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళతోటి అదేవిధంగా ఆరోగ్య శిబిరాలతో పాటు మందులు కూడా ఉచిత పంపిణీ అనేటువంటిది చేస్తున్నాము. దాని ద్వారా మీరందరూ కూడాను ఇలాంటి ఏదైనా సరే సహాయాన్ని సహకారాన్ని మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం. మీకు ఏమైంది? ఏం సమస్య ఉంది? ఏదో సమస్య ఈ రోడ్డు ఇక్కడ ఉంటే అది ఊపిరితిత్తుల్లో వాళ్ళు ఇచ్చారు, మందులు ఇచ్చారు, వాడుకోమన్నారు. బాగానే షుగర్ టెస్ట్ చేశారు. హాస్పిటల్ పేరు కూడా చూసుకోండి. డాక్టర్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? ఏం లేదు, మందులు వాడుకోండి బాగా తగ్గుతుందని చెప్పారు. జనరల్గా బయటికి పోతే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఏమో సార్ అవ్వచ్చు, టెస్టులకి చాలా అవుతుంది బయట. ఈ ట్యాబ్లెట్ దేనికి అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఉచిత క్యాంపు పెట్టింది కాబట్టి మీకు ఇప్పుడు అందుబాటులో మీకు ఉచితంగా వచ్చిందండి. బాగుంది సార్. ఓకే రైట్. లాంగ్వేజ్